ప్రైజ్ ద లార్డ్. దేవుని పేరిట మీ అందరికీ వందనములు తెలుపుతూ యేసుతో ప్రయాణం అనబడిన మన యూట్యూబ్ ఛానల్కి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈరోజు నేను ఈ వీడియో ద్వారా షద్రకు, మేషకు మరియు అబేద్నెగోలను గురించి వివరించాలని ఆశపడుతున్నాను. ఈ ముగ్గురు యవ్వనస్తులను గురించి మనకు దానియేలు గ్రంథం నందు లభిస్తుంది. మీరు ఈ వివరణను ఈ వీడియో ద్వారా విని వీక్షించి మరియు ఈ వివరణ ద్వారా దేవుని దీవెనలను పొందుకోవాలని అనుకుంటే మీరు చూస్తున్న ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఆత్మీయ మరియు దీవెనకరమైన వీడియోలను పొందుకోవాలనుకుంటే మన రాబోయే వీడియోలను గురించి మీరు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా మన వీడియోల నోటిఫికేషన్ను మీరు వెంటనే పొందుకోవచ్చు. ఈ ఛానల్ ద్వారా దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఇక మనం వీడియోలోకి వెళ్దాం రండి. క్రీస్తు పూర్వం 600 సంవత్సరములో బబులోను రాజు చాలా సంఖ్యలో యూదులను చెరపట్టి అతని భవనములోనికి వారిని తీసుకొని వచ్చెను. ఆ యూదులలో 4 యవనస్తులు కూడా ఉండిరి. వారి పేర్లేవనగా దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనువారు. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను. వారు రాజుభవనంలోనికి చెరపట్టబడి వచ్చిన కొంతకాలం తరువాత ఒకనాడు రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమనొకటి చేయించి బబులోను దేశంలోని దూరా అను మైదానంలో దానిని నిలువబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరినీ సమకూర్చుటకును, రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించెను. వీరంతా కూడా రాజాజ్ఞకు లోబడి సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరూ రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాటలాడువారలారా, మీకాజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణె, సింఫోనియా, వీణె, విపంచిక, సకల విధములగు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. సకల జనులకు బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణె, వీణె, సింఫోనియా, విపంచిక, సకల విధములగు వాద్యధ్వనులు వినబడగా ఆ జనులను, దేశస్థులను, ఆయా భాషలు మాటలాడువారును సాగిలపడి రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి. కానీ దానియేలునకు మిత్రులకు షద్రకు, మేషకు, అబేద్నెగో అనబడిన ఈ 3 యూదులకు యవనస్తులు మాత్రము రాజు నిలువబెట్టిన ప్రతిమకు నమస్కారము చేయకుండిరి. ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైన కొండెములు చెప్పి రాజుకు నెబుకద్నెజరు నొద్ద ఈలాగు మనవి చేసిరి. రాజా, తాము ఒక కట్టడ నియమించితిరి. ఏదనగా, సకల విధములగు వాద్యధ్వనులను విను ప్రతివాడును సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. రాజా, తాము షద్రకు, మేషాకు, అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశంలోని రాచకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ 3 మనుష్యులు
తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు, తమరి దేవతలను పూజించుట లేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకును మేషాకును అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞేయగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజసన్నిధికి తీసుకుని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు మేషాకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుటలేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదనియు నాకు వినబడినది. అది నిజమా? సకల విధములగు వాద్యధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడనున్నాడు అని ఆ ముగ్గురు యవనస్తులతో రాజగు నెబుకద్నెజరు అన్నాడు. అందుకు షద్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరమియ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు మేషాకు అబేద్నెగోయను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకును మేషాకును అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో వేయుడని ఆజ్ఞేయగా వారు వారి అంగీలను నిలువుటంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే ఉన్న పాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ అగ్నిగుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను షద్రకు మేషాకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, రాజుకు నెబుకద్నెజరు మిక్కిలి ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి గదా అని తన మంత్రులను అడిగాను. అందుకు వారు, రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలి ఉన్నదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు మేషాకు అబేద్నెగోయను వారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా షద్రకు మేషాకు అబేద్నెగో ఆ అగ్నిగుండములో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియూ చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. అప్పుడు నెబుకద్నెజరు, షద్రకు మేషాకు అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికిని నమస్కరింపకయు
ఏ దేవుని సేవింపగయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాటలాడు వారిలో గాని శద్రకు మేషాకు అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండుననెను. అంతట నుండి రాజు శద్రకు మేషాకు అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. చూశారా ప్రియులారా, శద్రకు మేషాకు అబేద్నెగో అనువారు సర్వశక్తుని మీద నమ్మకంతో రాజాజ్ఞకు లోబడకుండా దేవుణ్ణి ప్రజలకు తెలియజేశారు. ఇక్కడ ఈ వివరణ మనకేం నేర్పుతుంది? మొదటిగా ఈ ముగ్గురు యవనస్తులు కూడా దేవుడైన యెహోవాను తప్ప మరి ఏ దేవుణ్ణి కూడా పూజించుటకు ఇష్టపడలేరు, మరియు ఎలాంటి ప్రతిమ ఎదుటను వారు నమస్కరించలేరు. మనము కూడా మన నిజ దేవునిపై విశ్వాసం ఉంచి కేవలం ఆయన్ని మాత్రమే పూజించాలి, నమస్కరించాలి కూడా. మన ముందున్న పరిస్థితులు ఏవైనప్పటికీ, ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ మనం మన నిజ దేవుణ్ణి విడవకూడదు, మరియు ఆయన స్థానమును మన హృదయంలో ఎవ్వరికీ ఇవ్వకూడదు. రెండవదిగా మనకు కనబడుతుంది, మనకు మన దేవుని పైన పూర్తి నమ్మకం ఉండాలి. వారు ముగ్గురు చూపించిన విశ్వాసము వంటి విశ్వాసమును వారి వలె మనము కూడా కలిగి ఉండాలి. వారి వంటి విశ్వాసం అనగా, మా దేవుడు మమ్మను మండుచున్న అగ్నిగుండం నుండి కాపాడుననే గొప్ప విశ్వాసాన్ని వారు కలిగి ఉన్నారు. ఇదే విధంగా మనం కూడా మన దేవుడు మనలను ప్రతి విధమైన కీడు నుండి విపత్తు నుండి కాపాడుతారని మనం పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. ఇంకా మూడవదిగా, కేవలం దేవుడు మనల్ని కాపాడటం మాత్రమే కాదు కానీ అనేకుల ఎదుట దేవుని నామము మన విశ్వాసంను బట్టి మహిమపరచబడుతుంది అని మనం గ్రహించాలి. రాజుకు నెబుకద్నెజరు ఏం తెలుసుకున్నాడంటే, కేవలం ఈ ముగ్గురు దేవుడే నిజమైన దేవుడని. అలాగుననే దేవుడు మన ద్వారా తన మహిమను చూపించి జనుల ఎదుట ఆయన మాత్రమే నిజమైన దేవుడని తెలియజేస్తారు. శద్రకు మేషాకు అబేద్నెగోల గురించిన వివరణ మీకు చక్కగా అర్థమైందని నేను నమ్ముచున్నాను. ఇంకా ఇలాంటి మరెన్నో బైబిల్ని గురించిన సంగతులను నేను మీకు దేవుని చిత్తమైతే వివరిస్తూ ఉంటాను. ఈరోజు ఈ వీడియో ద్వారా నేనిచ్చిన వివరణ మీకు అర్థమైతే గనక ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మరో మంచి వీడియో ద్వారా మళ్ళీ కలుస్తాను. మే గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మీకొక ప్రశ్న. రాజు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ఎత్తు మరియు వెడల్పు ఎంత? మీ జవాబును కామెంట్లో తెలపండి. ప్రైజ్ ద లార్డ్.